గారు లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను. తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పంపులు ఆన్ చేస్తా ఉన్నారు, పసుపు కుంకుమ వేస్తా ఉన్నారు. ఆ ప్రాజెక్టు మా మానస పుత్రిక, మేమే పూర్తి చేశాం, మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిజమే, మేం కాదంటలేదు. సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే, మీ మానస పుత్రికే, అది మాది కాదు. 2014 కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి, గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతానికి తీసుకొని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాది వేశారు, రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం దగ్గర పునాది వేశారు. అయ్యా, ఈ రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది. దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పుత్రిక, మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. ఆ గొప్పలేంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం 1681 కోట్లతో శాంక్షన్ చేశారు ప్రాజెక్ట్ కాస్ట్. ఖర్చు పెట్టింది 889 కోట్ల రూపాయలు. మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ 792 కోట్లు మాత్రమే, కేవలం 792 కోట్లు మాత్రమే. ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్టుకి శాంక్షన్ అమౌంట్ 1824 కోట్లు మాత్రమే. ఆల్రెడీ అప్పటికి ఖర్చు పెట్టింది 2016 కల్లా 1068 కోట్లు. బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నది 756 కోట్లు మాత్రమే. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ రెండు ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం. ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టిన పోను మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల. రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలు ఈ రెండు ప్రాజెక్టుల పైన మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం 1548 కోట్లు మాత్రమే. కేవలం 1548 కోట్లు మాత్రమే. మిగతాదంతా ఖర్చు పెట్టేశారు. అంటే మొదటి సంవత్సరంలోనే 1588 కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ చేసి ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 4 లక్షల ఎకరాలు 2014-15 నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతా ఉండే. కానీ కేవలం 1548 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈ జిల్లాకి నీళ్లు రాకూడదనో లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో 23,000 కోట్లకు పెంచారు మీరు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ రెండు కంబైన్ కలిపి 1548 కోట్లు 4 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేదైతే దాన్ని రీడిజైన్ చేసి 23,000 కోట్లకు పెంచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. 1,500 కోట్లు ఎక్కడ, 23,000 కోట్లు ఎక్కడ? పోనీ 23,000 కోట్లకు పెంచి ఇప్పటికి దాదాపు మీ హయాంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టిన తర్వాతైనా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అంటే ఒక్క ఎకరానికి కూడా
సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వలేదు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తీయలేదు. ఆ మెయిన్ కెనాలు 114 కిలోమీటర్లు నడవాల్సినటువంటి కెనాలు పూర్తి కాలేదు కూడా. మరి ఎటుపోయినాయి డబ్బులన్నీ? ఏమైపోతా ఉంది? ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఎవరి కోసం అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన రాజ్యం ఆలోచన చేసింది. ఒక్క గోదావరి నదిపైనే 23,000 కోట్లకు పెంచడం అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మీరు అప్పనంగా దోపిడీ చేయడం కోసం పెంచి తిన్నటువంటి ప్రభుత్వం మీ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు. ఇది గోదావరి నది కింద ఉన్నటువంటి, ఇదే గోదావరి పైన ప్రాణేత చేవెళ్ళ కేవలం 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 28,000 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి 17.5 లక్షల ఎకరాలు నీళ్లు వచ్చాయి, తాగునీళ్ళు వచ్చాయి, పరిశ్రమకి నీళ్లు వచ్చాయి. హైదరాబాద్లో మొత్తం ఈ 2 ప్రాజెక్టుల ద్వారా కేవలం 29,548 కోట్లు ఖర్చు పెడితే, అంటే కేవలం 30,000 కోట్లు మీరు ఖర్చు పెట్టుంటే ప్రాణేత చేవెళ్ళ, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్తో సహా కలిపి గోదావరి నది పైన 21,50,000 ఎకరాలు ఇప్పటికి తెలంగాణలో నీళ్లు పారుతూ ఉండేవి. కానీ ఇక్కడ 8,000 ఖర్చు పెట్టారు. అక్కడేమో 1,25,000 కోట్లు పెంచారు. మొత్తం కలిపితే ఈ 2 ప్రాజెక్టులు కేవలం గోదావరి మీదనే కేవలం 32,000 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ని 1,45,000 నుంచి 1,50,000కి పెంచి దాదాపు 1,25,000 కోట్లు దోపిడీ చేసిన మానస పుత్రికలు